कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठे सरस्वती नमोस्ते। मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरितु मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। बोलो गजानन भगवान की, बोलो गजानन भगवान की, बोलो गजानन भगवान की। నిన్న మనం మొదటి రోజు శమంతకమణి ఉపాఖ్యానం కొంచెం చెప్పుకున్నాం, దాని తర్వాత నిన్న పూర్తి చేశాం. దాంట్లో మనం మొట్టమొదటి తెలుసుకునే గణపతి యొక్క విషయం ఏంటంటే వినాయకుడు తర్వాత నిన్న మనం ఏం చేసుకున్నామంటే ఆ చంద్రుణ్ణి తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి నృత్యం చేశాడు కాబట్టి నృత్య గణపతి మొదలు వినాయకుడు, తర్వాత గజముఖుడు, తర్వాత నృత్య గణపతి. ఈరోజు మనం కొత్త గణపతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథని మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటే ఆ రకంగా అర్థమవుతుంది. లోపల ఎంత తత్వం ఉందో ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకుని జీవితంలో అవపాసన చేసుకుంటే ఖచ్చితంగా గణపతి యొక్క కృప మన మీద కలుగుతుంది, దీంట్లో అనుమానం లేదు. కాబట్టి శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ఈరోజు మనం విశేషంగా గణపతి మూషక వాహనుడు ఎలా అయ్యాడో ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణపతికి ముఖ్యంగా మూషక వాహన ఆయన ఒక మంత్రమే ఉంది, ఒక నామమే ఉంది చూడండి. అయితే మీరు బాగా గమనిస్తే మీరు చాలా పురాణాలు విని ఉంటారు. ఎప్పుడైతే దేవీ భాగవతం వింటామో అప్పుడు దుర్గామాత మహిషుడిని చంపేసింది, అంటే మహిషాసురుడిని చంపేసిన తర్వాత మహిషాసురుడిని ఆమె వాహనంగా తీసుకోలేదు. ఇది దేవీ భాగవతంలో ఉంది. శివమహాపురాణంలో ఎంతోమంది రాక్షసుల్ని శివుడు చంపేశాడు, కానీ ఎవరిని కూడా వాహనంగా తీసుకోలేదు. ఆ తర్వాత గజాసురుని శివుడు చంపేసిన తర్వాత గజముఖం తీసుకున్నాడు, గణపతి పెట్టాడు, కానీ ఆ గజాన్ని వాహనంగా తీసుకోలేదు. మధుకైటపులు ఇద్దరిని చంపాడు ఆ మహావిష్ణువు, కానీ వాళ్ళు వాహనంగా తీసుకోలేదు. అంటే ఎవ్వరు కూడా వాళ్ళు చంపిన రాక్షసుల్ని వాహనంగా తీసుకోలేదు. కానీ మూషకాసురుడు అనేటువంటి రాక్షసుని చంపకుండగా ఆయన యొక్క శక్తిని తగ్గించి ఆ రాక్షసున్నే మూషకాసురుణ్ణే వాహనంగా తయారు చేసుకుని పెట్టుకున్నాడు ఆ యొక్క గణపతి. చాలా గొప్పవాడు గణపతి, గుణపతి. అందుకనే మనము రాముణ్ణి ఆరాధించాలి అంటే హనుమంతుణ్ణి పూజించాలి, బాగా తొందరగా ప్రత్యక్షమవుతాడు రామచంద్రుల వారు. మనము ఒకవేళ శివుణ్ణి ఆరాధించాలంటే నందిని పూజించాలి, తొందరగా ప్రత్యక్షమవుతాడు శివుడు. మనం ఒకవేళ విష్ణుని పూజించాలంటే గరుడస్వామిని పూజించాలి, విష్ణు ప్రత్యక్షమవుతాడు. అంటే వాళ్ళ ముందర వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు. శివలింగానికి దర్శనం చేసుకోవాలంటే మనం నందిని తీసుకుని పోవాలి. మనము రాముణ్ణి పూజించాలంటే ఆంజనేయ స్వామిని చూసుకుంటూ పోవాలి. విష్ణుని చూడాలంటే ఆ గరుడ స్వామిని చూడాలి. కానీ ఒకవేళ గణపతికి నమస్కారం చేయాలి అంటే అతనికి అతి దగ్గరగా ఉన్నటువంటి మూషకుణ్ణి కూడా ఒకసారి మన కళ్ళతో చూసి నమస్కరించాలట. అయితే మీరు శివాలయం చూసినప్పుడు శివుడు గర్భగుడిలో ఉంటాడు, నంది బయట ఉంటాడు. రాముడు గర్భాలయంలో ఉంటాడు, ఆంజనేయ స్వామి బయట ఉంటాడు. ఆ తర్వాత ఎవరైనా ఇప్పుడు మత్స్య కూర్మ వర అన్ని అవతారాలు ఉన్నాయి. విష్ణు ఎప్పుడైతే ఉంటాడో అక్కడ ముందర మనకు తాబేల్ని చూపిస్తారు ముందర, అంటే గర్భగుడికి బయట. కానీ గణపతి విషయం వచ్చేసరికి మాత్రం గణపతి యొక్క ఆసనం మీదే ఉంటాడు ఎప్పుడు కూడా మనకు మూషకాసురుడు. కాబట్టి ప్రత్యేకత ఉందా లేదా? అందరూ అలాగే ఉన్నారు, కానీ ఈయన విశేషం ఏమిటి? ఆయన పక్కనే ఉంటాడు. ఎందుకంటే గణపతి విఘ్ననాయకుడు, విఘ్న వినాయకుడు, వరదహస్తుడు. ఎవరికి ఎప్పుడు విఘ్నం వస్తుందో తెలిస్తే ఇంకా శివుడైతే నందిని పిలవాలి, రాముడైతే ఆంజనేయ స్వామిని పిలవాలి, విష్ణు అయితే గరుడిని పిలవాలి. కానీ గణపతికి ఆ విషయం లేదు, ఎప్పుడు కూడా చప్రంగా ఉంటాడు. చప్రము అంటే చాపల్యము అంటే ఎప్పుడైనా ఎలాగైనా పరిగెత్తేటువంటి తత్వం గణపతిది. కాబట్టి సంకటం వచ్చిందా పరమాత్ముడు పట్టుకుంటాడు. అందుకే సంకటమోచనహార గణపతి అంటున్నారు. అందుకనే సంకటహార చతుర్థి మనం చేస్తాం. ఇది గొప్ప విశేషం. మీరు కథలో ఉండండి, బాగా అర్థమవుతుంది. అయితే ఒకప్పుడు నైమిషారణ్యంలో మనం చాలా విషయాలు చెప్పుకుంటాం. నైమిషారణ్యము, దండకారణ్యము, బద్రికారణ్యము, ఇలా అన్నీ కూడా అరణ్యాలు ఉన్నాయి. ఇంతకు మొదలు మనం ఎప్పుడు మాట్లాడుకున్నా అరణ్యాల గురించి మాట్లాడుతుంటాం. మనం ఇప్పుడు మాట్లాడుకునే ఈ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విశాఖ ఇట్లా చెప్పుకుంటాం. కానీ అప్పట్లో భూమి ఎలా కొలవబడిందంటే దండకారణ్యము, బద్రికారణ్యము, మహర్షికారణ్యము ఇలా అరణ్యాలుగా కొలిచేవారు. అయితే ఈ భాగం అంతా కూడా దండకారణ్యము. మనం పూజలో చెప్పుకుంటాం, దండకారణ్యే దేశే గోదావర్యాః ఉత్తరే తీరే శాలివాహంశకే ఇలా చెప్పుకుంటున్నాం మనం రోజు కూడా. మీరు రోజు కూడా పూజలు వింటున్నారు కాబట్టి మీకు అంతా అర్థమవుతుంది.
మీకు ఎలా అర్థమవుతుంది? మనం స్వామికి చెప్పుకుంటాం, మేము దండకారణ్యం ఉన్నాం, గోదావరికి దగ్గరగా ఉన్నాం, ఈశాన్య భాగంలో ఉన్నాం, మా ఇంట్లో ఉన్నాం, మండపంలో ఉన్నాం, మా గోత్రం ఇది అని మనం అన్నీ కూడా స్వామికి చెప్పుకుంటాం. అదే దండకారణ్యం, ఇది దండకారణ్యం. ఈ భాగానికే రామచంద్రుల వారు వనవాసానికి వచ్చినప్పుడు ఈ భాగానికి వచ్చారట. చాలా ఎంత పవిత్రమైన ప్రాంతంలో మనం ఉంటున్నామో చూడండి. అలా ఒకప్పుడు నైమిషారణ్య భాగంలో ఒక సూత మహాముని కూర్చున్నాడు. మీరు ఎన్ని కథలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా దాంట్లో మొట్టమొదటిగా వచ్చేది ఏమిటంట? సూత మహాముని శౌనకాది ఋషులతో మాట్లాడుతున్నారు నైమిషారణ్యం అనే విషయం మనం వింటాం. ఈ సూతుడు అంటే ఎవరు? సూతుడు అంటే చెప్పేవాడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. చెప్పేవాడు ఏం చెప్పేవాడు? జ్ఞానాన్ని చెప్పేవాడు. ఏ జ్ఞానము? వినేవాళ్ళందరూ అజ్ఞానము కాదు, జ్ఞానాన్ని ఇంకా పెంచుకునే వాళ్ళు జ్ఞానులు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నా చదువు పూర్తయిపోయింది అన్న విషయం ఉండదు, నా జ్ఞానం పూర్తయిన విషయం ఉండదు, నా భోజనం పూర్తయింది ఉంటుంది. కానీ జ్ఞానం ఎప్పుడు కూడా కొత్తగా వస్తూనే ఉండాలి. కాబట్టి ఎవరికైతే భక్తి పట్ల విశ్వాసము, గౌరవం, నమ్మకం ఉందో వాళ్ళకి సూతుల వారు చెప్తాడు. సూతము అంటే చెప్పడము, దారము, ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం. దారం ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచి అక్కడ దాకా కొనదాకా ఉంటుంది. కాబట్టి దారము, సూతుడు అన్న పదానికి అర్థం. మీరు చాలా పూజలు చేసి ఉంటారు కాబట్టి వినిపెట్టుకోండి. శౌనకుడు అంటే వినువాడు. అంటే సంస్కృతంలో ఏమంటారు? వినువాడు. అంటే సూతుడు చెప్తూ ఉంటే శౌనకులు వింటూ ఉంటారు. ఎంతమంది? 88,000 మంది ఋషులు వింటూ ఉంటారు. వాళ్ళకంతా తెలుసు. కానీ కొత్తగా ఇంకేమైనా మనకు అర్థమవుతుందా భక్తి విషయంలో అన్న విషయం కోసం సూతులకి అభ్యర్థిస్తే, నమస్కరిస్తే సూతుల వారు చెప్తారు, శౌనక వారు వింటారు. ఏం చెప్తున్నారట? కదా ఒకప్పుడు నైమిషారణ్యంలో ఒక ఋషి ఉండేవాడు, పత్నితో కలిసి ఋషి ఉండేవాడు. అప్పుడు ఆశ్రమాలు ఉండేవి. వానప్రస్థాశ్రమం అంటే ఒక వయసు అయిపోయిన తర్వాత అన్నిటినీ వదిలిపెట్టి అక్కడ అడవిలోకి వెళ్ళిపోయారు. అన్నిటినీ వదిలిపెట్టాలి, ఇంకా నాది ఇది అన్న విషయం కాదు. అప్పట్లో ఒక వయసు అయిపోయిన తర్వాత యువరాజుకి ఆ రాజ్యం ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయే, భార్యతో సహా వెళ్ళిపోయే, అలాంటి విషయాలు బాగా ఉన్నాయి పురాణాల్లో. మనకిప్పుడు వయసు అయిపోయినా మనం ఇంకా బ్రతికే ప్రయత్నం చేస్తాం. మనం అందరం కూడా ఎలా అంటే ఇంకా ఈ కలియుగంలో ఏముంటుంది? ఆశ బాగా ఉంది కాబట్టి ఇంకా బ్రతికే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అక్కడ అలా కాదు. వయసు అయిపోయిందంటే అనారోగ్యం ఉన్నా ఉండకపోయినా వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతారు. ఈ ఋషి పత్నితో సహా అడవుల్లోకి వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు, అనుష్ఠానం చేసుకుంటూ. ఋషి పని ఏమిటి? అనుష్ఠానం చేసుకుంటూ కూర్చోడు. అయితే ఒక వయసు అయిపోయిన తర్వాత కూడా సంతానం కలగలేదు కాబట్టి ఈ యొక్క ఋషి చాలా బాధపడుతున్నాడు. ఒకవేళ ఋషులు, మునులు, యోగులు, అఘోరాలు, సంతులు, సన్యాసులు ఎంతమంది ఉన్నా ఎవరికైతే భార్య లేదో వాళ్ళకి పెద్దగా దోషం లేదు. కానీ ఎవరైతే భార్యతో ఉన్నారో వాళ్ళకి సంతానం కలగాల్సిందే. ఇది సృష్టి నియమం. ఒకవేళ సంతానం కలగకుండా ఉంటే వీళ్ళకి మృత్యు తర్వాత పున్నాగా నరకం పోయే అవకాశం ఉంది. కాబట్టి సంతానం కోసం చాలామంది దంపతులు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు? 65 సంవత్సరం దాటిన తర్వాత సంతానం అవుతుందా? అవుతుంది. ఎప్పుడు? పరమాత్ముడు కృప చూపిస్తే. గురుచరిత్ర పారాయణలో ఉంది 60 సంవత్సరాల అమ్మాయికి సంతానం పుట్టిందని. మొన్న పేపర్లో కూడా వచ్చింది, ఈనాడులో 2 పుట్టారు 60 సంవత్సరాల వాళ్ళకి. అంటే ఏది కాదు, ఏది లేదు అన్నది కాదు, అన్నీ ఉన్నాయి. మనకు తెలిసిందే సత్యం. మనం తెలుసుకుంటే, ప్రయత్నం చేస్తూ ఉంటే అది సత్యం. కాబట్టి వీళ్ళు ఆ వయసులో ఆ సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి ఎవరిని ఆరాధన చేస్తే సంతానం అవుతుందో అన్న విషయం అర్థం కాకుండా ఉంది. గుర్తుపెట్టుకోండి, మనకు సమస్య వచ్చినప్పుడు ఎవరు పరిష్కరిస్తారో మనకు అర్థం కాదు. అర్థం అవుతేనే పుణ్యం. మీకు చాలా సమస్య వచ్చింది, ఈ సమస్యకు పరిష్కారం దొరికింది అంటే పుణ్యం. ఇంకా సమస్యలు మనం కూరుకుపోతున్నాము అంటే పాపం. పాపము పుణ్యం అంటే ఇంతే. మీరు వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు అంటే పుణ్యం. మీరు వేరే వాళ్ళకి ఇబ్బందిగా అవుతున్నారంటే మీరు పాపాత్ములే. దీంట్లో అనుమానం. పాపము పుణ్యం పెద్దగా స్వర్గం నరకం అవసరం లేదు. ఇక్కడే అన్నీ ఆలోచించుకోండి. ఇదే పుణ్యము, ఇదే పాపము. మీరు ఒకవేళ బాగా భోంచేసి అరిగించుకొని నిద్రపోతున్నారంటే పుణ్యం. అన్నీ ఉండి కూడా తినలేకపోతున్నారంటే పాపం. గుర్తుపెట్టుకోండి, ఇంకా విషయం ఏమి లేదు ఇక్కడ. కాబట్టి మీకు ఏదైనా ఇష్టమున్న విషయం మీరు తింటూ ఉన్నారు అంటే కొనుక్కునే శక్తి ఉంది, అరిగించుకునే శక్తి ఉంది, నిద్రపోయే శక్తి ఉంది. వాళ్ళు పుణ్యాత్ములు. ఒకవేళ డబ్బులు బాగా ఉండి గులాబ్ జామ్ తినాలనిపిస్తే షుగర్ ఉంటే మనం తినలేం. మనకు డబ్బులు ఉండి ఏమిటి ఉపయోగం? పుణ్యం కాదు, ఇది పాపమే. కాబట్టి పాపపుణ్యాలు ఇలా బీరీజు వేసుకోవాలి. అలా 60 సంవత్సరాల్లో వారి సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే ఏ పరమాత్ముడిని పట్టుకోవాలో అర్థం కాకుండా ఉండి ధ్యానంలో ఉండిపోయారు. మీరు శూన్యంలో ధ్యానంలో ఉండిపోతే చాలా విషయాలు అర్థమవుతాయి. కాబట్టి మనకి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మనం భగవంతుడి దగ్గర కులదేవత, గ్రామదేవత, స్థానదేవత,
వాసుదేవత, ఇష్టదేవత, ఇది 5 దేవతలు ఇలాగే ఉంటాయి. 5 మంది దేవతలు మాత్రం, అందుకే పంచాయతనము అంటారు. ఇలాగే ఉంటాయి. మనం అందరూ కొత్త కొత్త దేవతలను సృష్టిస్తుంటాం, కానీ దేవతలు ఇలా ఉంటాయి. అలా ధ్యానంలో కూర్చుంటే ఏ దేవుడు మన నష్టానికి కష్టానికి ప్రతిఫలం ఇస్తాడో ఆ దేవుడు మన కళ్ళ ముందుకు వస్తాడు. ఇదే విధానం ఉంది శాస్త్రంలో. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ధ్యానంలో కూర్చుంటే గణపతి ఓంకార రూపంలో వాళ్లకు స్వప్నావస్థలో కనబడుతున్నాడు. అంటే కనబడుతున్నాడు ఎలా అంటే కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు కళ్ళల్లో కనబడు స్వప్నావస్థ. జాగృతావస్థ అంటే ఎవరో వ్యక్తి చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా అంటే మనకు సంబంధం పరిచయం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఇలా సమస్య ఉందమ్మా చెప్పేసి జాగృతావస్థ. సుషుప్తావస్థ అంటే మనకు తెలిసి తెలియకుండా ఉన్న అవస్థ. కాబట్టి జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, సర్వావస్థాన్ వివర్జిత. అన్ని అవస్థలు మర్చిపోవడం. అన్ని అవస్థలు మర్చిపోవడం అంటే రాత్రి నిద్రపోవడం. నిద్రపోవడం అంటే శవంతో సమానము. ఒకవేళ రాత్రిపూట నేను ఇది, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత పెద్ద పదవి ఉంది, ఇంత హోదా ఉంది అని రాత్రంతా నీకు గుర్తుకు వస్తుంది అంటే నీకు నిద్రపోవట్లేదు అర్థం. నువ్వు నిద్రపోలేదు అంటే నిద్ర పట్టలేదు. మనిషికి ఏం జరగాలి? నిద్ర పట్టాలి. నిద్రపోవడం ఉండదు. మనం పెద్ద పెద్ద పరుపు కొనుక్కున్నా, ఏం వేసుకున్నా, ఎన్ని గోళీలు వేసుకున్నా నిద్ర పట్టకపోతే పట్టదు. నిద్రాదేవత కృప ఉండి నిద్ర పట్టాలి, అది సుఖం. గరుకునేలపై గురుకలు వినారంటారు. కష్టపడ్డ వాడికి ఏం సమస్య లేని వాడికి గరుకునేలపై పడుకుంటాడు. ఎన్ని విషయాలున్నా, ఎన్ని డబ్బులున్నా, ఎన్ని విషయాలు హొందాలున్నా, ఎన్ని పదవులున్నా వారికి రాత్రిపూట నిద్ర పట్టదు. నిద్రాదేవి కృప చూపించాలి. కానీ వాళ్ళకి నిద్రావస్థలో, స్వప్నావస్థలో ఆ ఆకారం గణపతి ఆకారం కనబడి మీరు సంకటహర చతుర్థి వ్రతం చేయండి, మీకు ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం ఉంది అంటే సరే అని చెప్పేసి ఉదయమే సంకల్పం తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సింది మంచి సంతానం. అక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఆ యొక్క అడవుల్లోకి వచ్చేసారు కాబట్టి సంతానం కావాలనుకున్నారు. సంకటహర చతుర్థి విషయాన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇది 12 మాసాలు, 11 మాసాలు, 9 మాసాలు, 5 మాసాలు, 21 మాసాలు ఇలా చేయాలి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలా వీళ్ళు 11 మాసాలు చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఏం శబ్దం వస్తుందంట? 11 మాసాలు చేద్దామని నిర్ణయం తీసేసుకొని అక్కడ ఎప్పుడైతే పూజ చేయాలి అనుకుంటామో మనం ఇంట్లో, మనం అందరికీ కూడా సామగ్రి తీసుకొస్తాం. పూజా ద్రవ్యాలు, పుష్పాలు, ఫలాలు, కందమూలాలు, ప్రసాదాలు, ఇంకా కొత్తగా తయారు చేసేటువంటి వస్తువులు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ భాగంలోనే వాళ్ళు ఎక్కడైతే కుటీరం దగ్గర ఉన్నారో అక్కడ ఒక ఎలక ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనం మూషక వాహనం ఎలా అయ్యాడో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కథలో ఉన్నారు దయచేసి. అక్కడ ఒక ఎలక ఉంది. ఎలుక పేరు అనిందుడు. ఎవరికైతే నింద రాదో వాళ్ళు అనిందుడు. ఆ పేరు ఎలుకకు పేరు ఉంది. అందుకనే అప్పట్లో అందరికీ పేర్లు ఉన్నాయి. మూషకాసురుడు, ద్వారకాసురుడు, తారకాసురుడు, అన్ని అసురులకు అందరికీ పేర్లు ఉన్నాయి. కాబట్టి ఆ ఎలుకకు కూడా ఒక పేరు ఉంది, అనిందుడు. శాస్త్రంలో ఉంది కాబట్టి ఆ ఎలుక వాళ్ళు పూజ చేద్దామని వచ్చేసరికి సామాగ్రిని తీసుకొస్తే ఆ ఎలుక వచ్చేసి సామాన్ అంతా కొట్టేసేది. పూలు తీసేసేది, పళ్ళు తీసేసేది, ఇంకన్నీ దాని పని ఏమిటి? దాన్ని కొట్టేయడం, బట్టలు అన్నీ చేసేస్తుంది. అలా చేస్తే ఆ ఋషిపత్ని చాలా బాధపడింది. అయ్యో నాకు పూజ చేయడానికి అవకాశం లేకుండా పోతుందని బాధపడితే భర్త అన్నాడు, ఇంకా అది వచ్చి మనకు ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది అంటే దానికి మనకేదో సంబంధం ఉంటుంది. మనకు ఏదో సంబంధం ఉండి, దానికి అడవే కదా, ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా తినవచ్చు. కానీ ఇక్కడికే వచ్చి ఇదే తింటుందంటే ఏదో మనతో సంబంధం ఉంది. కాబట్టి సంబంధం ఉన్నంత వరకు ఆ వ్యక్తి, ఆ విషయము, ఆ జంతువు, ఆ కుక్క, ఆ ఆవు, ఆ బల్లి, ఆ విషయం మన దగ్గరే ఉంటాయి. మన ఇంట్లో ఆ బల్లి ఉందంటే మనకేదో పూర్వజన్మ సుకృతం ఉంది. మన ఇంట్లో మంచి అబ్బాయి ఉన్నాడంటే ఒక అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చి వివాహం చేసుకుందంటే ఎప్పుడో రాసి పెట్టింది ఉంది కాబట్టి అలా కుదురుతుంది. దానికనే జాతకాలు చూసి వివాహం చేసుకుంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు వచ్చిందామే? కొత్తగా ఉన్నటువంటి అమ్మాయి మన జీవితంలో ఎలా వస్తుంది? అది అంతా కూడా పూర్వజన్మ సుకృతం వల్ల అన్ని సాధ్యమవుతాయి. చిన్నపిల్లవాడు ఇప్పుడు ఈ చిన్నపిల్ల వక్రతుండ మహాకాయ సూర్యకోటి అంటూ ఉంటే ఎక్కడో పూర్వజన్మ సుకృతం అని అర్థం. ఒకవేళ ఈ అమ్మ ఇలా కాకుండా డబ్బులు కొట్టేయడమో, పర్సు తీయడమో, ఎవరికి కొట్టడమో, రాయి పట్టి కొట్టడమో చేస్తే గత జన్మలో రాక్షసి ఉందని అర్థం. కాబట్టి గత జన్మలో అన్ని విషయాలు మనకి ఈ జన్మలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జన్మ ఉంది, గత జన్మ ఉంది, పూర్వజన్మ కూడా ఉంది. అన్ని జన్మలు ఉన్నాయి. లేవు అని తీసుకొట్టి పారడం కుదరదు. ఆ అమ్మాయి మన ఇంట్లో కొడలుగా వస్తుందంటే ఎక్కడో పుణ్యపారం ఉంది. ఆమె వచ్చి మనకి ఇబ్బంది పెడుతుందంటే మనకి ఎక్కడో దోషం ఉందని అర్థం. ఆమె వచ్చి సుఖాన్ని ఇస్తుందంటే మనం పుణ్యాత్మని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలా ఆ ఎలుక అక్కడికి వచ్చి కొట్టేస్తుంటే భర్త చెప్తున్నాడు ఏదో సంబంధం ఉంటుంది కాబట్టి మౌనంగా ఉండి దాన్ని శిక్షించని చెప్తే సరే అని చెప్పేసి భార్య మాట విందు. ధర్మపత్ని కాబట్టి భర్త మాట వింటే 2వ రోజు, 3వ రోజు అన్ని ఏ రోజు ప్రయత్నం చేసినా అలా చేసింది. అలా 5 మాసాలు 5 సంకటహర చతుర్థులు పూర్తి చేసింది. కానీ ఎప్పుడు కూడా గణపతికి నైవేద్యం పెడతామంటే ఆ నైవేద్యం గణపతి కంటే ముందే ఆ ఎలుక తినేసేది. అంటే ఎలుక ముట్టినటువంటి ఆహారం భగవంతుడికి పనికిరాదు.
ఏ భాగమైనా ఏ విషయమైనా మనం స్వీకరించిన తర్వాత పరమాత్ముడు స్వీకరించాడు. ఉచ్చిష్ట భోజనము భగవంతుడు స్వీకరించాడు. అలా 5 మాసాలు అయిపోయినాయి, కానీ ఆమెకు తృప్తిగా లేదు. అన్ని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నైవేద్యం పెడితేనే లాభం అనిపిస్తుంది చాలామందికి. మనకు నైవేద్యం పెడితే తృప్తిగా, అమ్మ నైవేద్యం పెట్టాము ఈరోజు తృప్తిగా అనిపిస్తుంది. అప్పటిదాకా తృప్తి ఉండదు మనకు. కాబట్టి ఆమెకి తృప్తి ఉండడం లేదు. 6వ మాసం వచ్చింది. మొత్తం 11 మాసాలు చేద్దాం నిర్ణయం చేసుకుని 6వ మాసం వచ్చి 6వ మాసంలో ఆమె భర్తకు చెప్తుంది, ఈసారి ఆ ఎలుక వస్తే ఖచ్చితంగా నేను శిక్షిస్తాను. ఎందుకంటే మీ ఆజ్ఞ పాటించాలి కాబట్టి ఇప్పటిదాకా పాటించాను, కానీ అది తన విషయం కంటే ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి నేను పూజ మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి నా శ్రద్ధ అంతా కూడా పోయింది. గణపతి మీద ఉన్న శ్రద్ధ అంతా పోయింది. నాకు విశ్వాసం కలగలేదు. విశ్వాసము, శ్రద్ధ, భక్తి, జ్ఞానము కొంచెం శాస్త్రయుక్తంగా పూజ చేస్తేనే కొంచెం పుణ్యం వచ్చే అవకాశం ఉంది. ఏదో మాట ముచ్చటగా పూజ చేస్తే పుణ్యమే రాదు, ఖచ్చితంగా రాదు. మీరు అలా అనుకోకండి, వాళ్ళు చేశారు కాబట్టి మనం చేద్దామంటే పుణ్యం వచ్చే అవకాశం లేదు. శ్రద్ధ, భక్తి, కొంచెం జ్ఞానము ఇది ఉంటేనే కొంచెం ఫలం వచ్చే అవకాశం ఉంది. అట్లాంటిది ఆమె 6వ మాసం సంకటహర చతుర్థి వచ్చింది. రాత్రి చంద్రుడు వచ్చేటప్పటికి నైవేద్యం పెట్టి ఆ గణపతిని ఆహ్వానించి నైవేద్యం పెట్టాలి. ఆమె నైవేద్యం తయారు చేసి పెట్టింది. అప్పుడు కూడా ఆ ఎలుక వచ్చింది. ఎలుక ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి చెప్పదు. చెప్తుందా? ఎలుక ఎక్కడి నుంచైనా రావచ్చు. ఎప్పుడు కూడా మీరు అందుకని చెప్తున్నాను, గణపతికి ఎప్పుడు కూడా సింహాసనమే ఉంటుంది. ఏ విషయం కూడా భగవంతుడి యొక్క సింహాసనం మీద ఎవ్వరూ ఉండరు. నంది లేదు సింహాసనం మీద, ధేనువు లేదు, సింహము లేదు, దుర్గామాత దగ్గర సింహము లేదు, ఆ యొక్క శివుడి దగ్గర నంది లేదు, ఎవ్వరు లేరు. కానీ గణపతికి సింహాసనం మీదనే ఎలుక కాబట్టి దగ్గరే ఉంటాడు, ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. కానీ అలాంటిది ఆ సంకటహర చతుర్థి వ్రతం చేసిన తర్వాత నైవేద్యంగా పెడితే ఎక్కడి నుంచి వస్తుందో అని భయపడుకుంటూ ఉంది. శ్రద్ధ అంతా ఎక్కడ ఉంది? ఆమెది ఎలక మీదనే ఉంది. గణపతి మీద ఉందా? లేదు. కాబట్టి ఆమెకు పుణ్యం వస్తుందా? రాదు. కారణం ఏమైనా ఉండని, మనకు కష్టము, నష్టము, దుఃఖము, దారిద్ర్యము వస్తున్నప్పుడు మనం పరమాత్ముడిని మాత్రమే పట్టుకోవాలి. పరమాత్ముడు ఈ విషయాన్ని చూపించి దూరం జరిపిస్తాడు. మనం ఆలయం వెళ్దామంటే పక్కోళ్ళు వచ్చి ఏమంటారు, ఎందుకమ్మా ఆలయంకి వెళ్తాం, సినిమాకి వెళ్ళామంటే సినిమాకి వెళ్ళిపోతాం మనం. అంటే మన బుద్ధిని భ్రష్టు చేస్తారు చాలామంది. మన ఇంట్లో చుట్టాలు వస్తారు, వద్దని చెప్తారు. రోజు ఆలయంకి ఎందుకు వెళ్తామమ్మా చెప్తారు, మనం ఆగిపోతాం. మన ఇంట్లో ఆ రోజు మనం పూజ ఉన్న రోజు మన ఇంట్లో చుట్టాలు వస్తే మనం పూజకు రాలేము. కాబట్టి చుట్టాలు అంటే ఏదో ఒక కారణం చేత పరమాత్ముడి దగ్గర రావడం కోసం ఆపేస్తాడు కర్మ. దాన్నే కర్మ అంటారు. కాబట్టి అలాంటి కర్మని కూడా తొక్కేసి రావాలి. వర్షం బాగా పడుతుంటే కూడా రావాలి, వస్తేనే పుణ్యం వస్తుంది. వర్షం లేకపోతే మనం వస్తామంటే పుణ్యం రాదు. అలా పుణ్యం రాదు. మీ నియమాన్ని మీరు పాటించడం ఇదే పరీక్ష. అసలు బస్సులు దొరకవు, రావడం కుదరదు, ఆలయంకైతే వెళ్ళాలి అన్నప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. అందుకనే నడక అన్న విషయం గొప్పగా చెప్పడం జరిగింది. పాదయాత్ర గొప్ప యాత్ర. ఏ యాత్ర అయినా అసలు లెక్క ప్రకారం కాశీకి పాదయాత్రగా వెళ్ళేది అప్పుడు. ఇప్పుడు గంటలు వచ్చేస్తున్నాం మనం. మనకు పుణ్యం వస్తుందా? రాదు. అప్పుడు 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, సంవత్సరాల తరబడి వెళ్ళిపోయేవాళ్ళు. కాశీకి వెళ్ళిపోయినవాడు అక్కడే వెళ్ళిపోయేవారు, అక్కడే చనిపోయేవారు. కాశీకి వెళ్ళాలి అంటే చనిపోవాలి కదా. రేవా తీరే జపం గిరియార్ మరణం జాహ్నవీ తటే. అంటే జాహ్నవీ తటే అంటే గంగా తీరంలో, జాహ్నవీ తటంలో ఎప్పుడు కూడా జపం చేసుకుంటూ ఉండాలి. కాశీలో మరణించాలి. ఎప్పుడైనా కురుక్షేత్రంలో దానం చేయాలి. కానీ ఈ 3 విషయాలు చేయకపోతే గౌతమి తీరంలో, మనకు బాసరలో గౌతమి ఉంది కదా, గౌతమి తీరంలో ఏ విషయం అని చేస్తే పుణ్యం వస్తుందట. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈమె లక్ష్యమంతా చెడిపోయింది. కాబట్టి ఆమె ఈసారి ఖచ్చితంగా దాన్ని శిక్షిద్దామని అనుకుంది. కానీ భర్త మళ్ళీ చూశాడు, ఆమె దిక్కు వద్దన్నాడు. ఒక్క కనుసైగతో ఆమె ఆగిపోయింది. మళ్ళీ 7వ మాసం వచ్చింది. ఆ 7వ మాసంలో కూడా ఆమె ఏమనుకుందంటే ఈసారి భర్త మాట వినే అవకాశం లేదు. ఇక చాలా నాకు బాగా ఇబ్బంది పెట్టేసింది కాబట్టి ఇంకా భర్త మాట వినే అవకాశం లేదని ఆమె నైవేద్యంగా తయారు చేసి పెట్టి ఒక పెద్ద దుడ్డుకర్ర పక్కన పెట్టుకొని కూర్చుంది. ఎలక రావాలి, నేను దానివల్ల చంపాలి నిర్ణయం తీసేసుకుంది. ఇంకా భర్త మాట చాలా వినేసింది. ఇంకా చాలా వినేసి ఆ శక్తి వెళ్ళిపోయింది. వినే శక్తి కొంచెం ఉంటుంది కాబట్టి ఆ శక్తి వెళ్ళిపోయింది. పక్కన దుడ్డుకర్ర పెట్టుకొని కూర్చుంది. ఈయన పాపం గంగణపతి నమః గరక ఎక్కిస్తున్నాడు, పూలిక అన్నీ ఎక్కిస్తున్నాడు. కానీ ఈమె దృష్టి ఎప్పుడు కూడా కిందికి చూస్తుంది, పైకి చూస్తుంది, పక్కకు చూస్తుంది. దేవుని చూడట్లేదు. ఎందుకంటే ఆమె దృష్టి అంతా ఎక్కడుంది? గణపతి మీద ఉందా? ఎలక మీద ఉంది. కాబట్టి ఎలక ఎక్కడి నుంచి వస్తుందని చెప్పడం కుదరదు. కాబట్టి నిజంగా 7వ మాసాన్ని కూడా ఆ ఎలుక సింహాసనం కింది నుంచి వచ్చి ఆ ప్రసాదాన్ని లాక్కొని పోతుంటే ఆమె బాగా కోపం వచ్చి ఆ దుడ్డుకర్ర పట్టుకొని కొడితే ఎలుక అక్కడే చచ్చిపోయింది. ఎలుక చచ్చిపోయింది. మీరు వినండి, ఎలుక చచ్చిపోయింది. ఎలుక చచ్చిపోయిన తర్వాత ఆ శబ్దానికి ఆయన లేచాడు. ముని లేచి ఏమైందమ్మా అంటే ఏం లేదు, ఆ ఎలుకను కొట్టే ప్రయత్నం చేశాను కానీ అది చనిపోయింది అని చెప్పింది. ఆయన అన్నాడు, నువ్వు ధూర్తురాలివి, అది జంతువు, అది దాని గుణమే తినడం. మనం చాలామంది కుక్కల్ని కొడతాం, దోమల్ని కొడతాం. దోమల్ని అయితే ఇవాళ రేపు చాలామంది బ్యాట్ తీసుకొచ్చి ఇలా కొడుతున్నారు పెద్దగా. దానికి ఫోటోలు తీస్తున్నారు. మళ్ళీ అది పెద్ద చాతుర్యమా, పెద్ద విషయమే, గొప్పతనమా? దోమల్ని కొట్టడం ఏమిటి?
దోమలు కొట్టే సర్కారు వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి దోమల మందు కొట్టేసుకో. కానీ ఈ బ్యాట్ పట్టుకొని తెండూల్కర్ లాగా ఇలా 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 పట్ట అదేం ఆనందము, పిచ్చి ఆనందం. చంపే అర్హత మనకు అందరికీ ఎవరికి లేదు. చంపే అర్హత ఎవరికి ఉంటుందంటే ప్రాణం పోసేవాడికి ఉంటుంది. మనకు ప్రాణం పోసే అధికారం ఉందా, అర్హత ఉందా? మనకు రెండూ లేవు. ఆ దోమను మీరు చంపేస్తే మళ్ళీ దోమలు రావా? రేపు ఇంకో దోమ రాదా? కక్ష కట్టి మరీ వస్తాయి ఖచ్చితంగా. ఇంకో దోమ, ఒకటే దోమ, అది డెంగ్యూ దోమ కొట్టేస్తుంది. కాబట్టి దోమను ఎవరిని చంపకూడదమ్మా, చంపే అవకాశం లేదు. కానీ ఈమె కొట్టేస్తే దానికి చచ్చిపోతే ధూర్తురాల నేను చెప్పిన తర్వాత కూడా పతి ఆజ్ఞ వినకుండగా నువ్వు ఆ ఎలుకని చంపేసావు కాబట్టి నువ్వు ధర్మపత్తిగా ఉండే అవకాశం లేదు, ఇంకా నా జీవితం నుంచి వెళ్ళిపో అని చెప్పంగానే ఆమెకు బాగా బాధ అనిపించింది. అయ్యో, నేను ఇన్ని మాసాలు ఓపిక పట్టిన తర్వాత ఓపిక పోయింది కాబట్టి దాన్ని పంపిద్దామనే ప్రయత్నంలో కొట్టే చచ్చిపోయింది. అది నేను చంపేద్దామనే ఉద్దేశం కాదా నాది అని ఎంత చెప్పినా భర్త వినలేదు. ఎలాగైతే నీ చేతుల ద్వారా, నీ వల్ల, నీ కారణం చేత దాని ప్రాణం పోయింది. ప్రాణం పోస్తావా? పొయ్యలేవు కాబట్టి ఇంకా నువ్వు నాకు వద్దంటే ఆమె భర్త పాదాలని పట్టుకొని అక్కడే చచ్చిపోయింది. దీంట్లో సుఖము, దుఃఖము, బాధ, కష్టము, ఆనందము అన్నీ ఉంటాయి. ఇదంతా పురాణం, ఇది సినిమా కాదు. కాబట్టి మీరు ప్రతి దాన్ని పట్టుకునే ప్రయత్నించాలి. లోపల అంత ఆంతర్యం ఉంటుంది. చనిపోగానే భర్త ఇంకనుకున్నాడు, భర్తకు ఒకవేళ భార్య లేకపోతే పూజకు అర్హుడు కాదు. ఎలాగైతే భర్త పోతే భార్య పూజకు అర్హురాలు కాదనుకుంటున్నామో అలాగే భార్య పోతే భర్త కూడా అర్హురాలు కాదు. పక్కనే కూర్చోవాలి, పూజ చేయాలి. స్నానం చేసిన పక్కనే, వంట చేసిన పక్కనే, అంతా పక్కనే. ఇట్లా స్నానం చేసిన, గంగలో స్నానం చేసినా చెంగుముడు వేసుకొని స్నానం చేయాలి. స్నాన విధానం ఇదే. కాబట్టి భోజనం చేసినా దాంపత్య భోజనం చేయాలి. ఎలా చేసినా కలిసే ఉండాలి. ఇంకా భార్య లేదు కాబట్టి ఎన్ని మాసాలు సంకట చతుర్థికి? 7 మాసాలే అయినాయి. ఇంకెన్ని చేయాలి? 8, 9, 10, 11, ఇంకా 4 మాసాలు మిగిలిపోయాయి. అందుకనే చతుర్థ భావము అన్నారు దీనికి. కాబట్టి అలా ఆయన అనుకుంటున్నాడు. ఇంకా ఏం చేయాలి అర్థం కాక అక్కడ పడి ఉన్నటువంటి ఆ ఎలుకను ఆ ఆకులతో సహా, నిర్మాల్యంతో సహా, భగవంతుడికి ఇచ్చిన ప్రతి ఒక్క విషయం నిర్మాల్యం. 2వ రోజు వాసన చూసి వేసేయాలి. ఎప్పుడు ఉత్తరే నిర్మాల్యం విసర్జేత్ కృత్వా, ఉత్తరంలో గంగా ఉంటుంది కాబట్టి గంగాదేవిలో వేసేయాలి. కింద వేసి నిర్మాల్యం మహాపుణ్యం, మహాపాపం. పట్టుకుంటే ఒక రకం, పట్టుకోకపోతే ఒక రకం. కాబట్టి ఆయన ఆ నిర్మాల్యంతో సహా ఆ ఎలుకను తీసుకొని కొంచెం దూరంగా వెళ్ళి, ఆ కుటీరానికి దూరంగా వెళ్ళి ఒక చిన్నగా గుంత తీసి ఆ గుంతలో వేసి పైనుంచి మట్టి వేసాడు. దహన సంస్కారం చేశాడు ఎలుకకి. బాగా వినండి, దహన సంస్కారం చేశాడు. చేస్తే ఈ విషయమంతా కూడా పైన పార్వతీ పరమేశ్వరుడు చూస్తూ ఉన్నారట. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే మనందరి బ్రహ్మ చూస్తాడు. దాన్ని ఏమన్నాం మనం? బ్రాహ్మీ ముహూర్తము. అప్పుడు బ్రహ్మ చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తుంటాడు, మనం పడుకొని ఉంటాం. 4 గంటలకు లేస్తాము మనం. ఎవ్వరు చదువుకున్న పిల్లలు అప్పుడప్పుడు లేస్తారు బలవంతం చేస్తే, లేకపోతే ఎవ్వరు లేవరు 4 గంటలకి. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మ వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. సంధ్యా సమయంలో మనం టీవీ సీరియల్ చూస్తూ ఉంటాం. అమ్మవారు వస్తుంది, వెళ్ళిపోతుంది. దీపం పెట్టే వాళ్ళు పెడతారు, లేకపోతే పెట్టరు. దీపం పెట్టాలి సంధ్యా సమయంలో. ఎప్పుడు పెట్టినా పెట్టకపోయినా సంధ్యా సమయంలో పెట్టాలి. అందుకని శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తు. దానికి మంత్రం ఉంది. శత్రువు యొక్క బుద్ధి నాశనం అయిపోయి మీకు గొప్పగా ఉద్ధరింపబడతారు. కాబట్టి సాయంకాలం సంధ్యా దీపం పెట్టాల్సిందే. కానీ చాలామంది పెట్టట్లే. బ్రేక్ వచ్చినప్పుడు పెడదామా, బ్రేక్ రానే రాదు. బ్రేక్ అడ్డమైన టైంలో వస్తుంది. అప్పుడు సంధ్యా సమయం వెళ్ళిపోతుంది. అమ్మవారు వచ్చి వెళ్ళిపోతుంది. ఆమె డోరు కొడుతుంది, మనకు వినపడదు, వెళ్ళిపోతుంది. సంధ్యా సమయం అలా అయిపోయిందా? ఎప్పుడు కూడా మనకు సాక్షిగా అయితే సూర్యుడు ఉంటాడు, అయితే చంద్రుడు ఉంటాడు, లేదా మన ఇంట్లో దీపం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సీసీ కెమెరాలో ఎప్పుడు ఉంటాం. మనం పెడితేనే భయపడతాం, కానీ కాదు. పరమాత్ముడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. ఆయన కెమెరా అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తూనే ఉంటాడు. కాబట్టి కొన్ని స్థానాల్లో మనం సీసీ కెమెరా పెట్టలేము, కానీ పరమాత్ముడు అక్కడ కూడా చూస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండే ప్రయత్నించి తప్పేముంది. ఎంత ధర్మంగా ఉంటే అంత మంచిది. కానీ పరమాత్మ అక్కడ శివపార్వతి ఇద్దరు కూడా పైనుంచి ఈ సన్నివేశం అంతా చూస్తుంటే అప్పుడు పార్వతీమాత పరమేశ్వరుడితో మాట్లాడుతుంది. పార్వతీమాత పరమేశ్వరుడితో మాట్లాడితే శివపురాణం అయింది. నారదు వారు బ్రహ్మతో మాట్లాడితే విష్ణు పురాణం అయింది. ఇక్కడ దుర్వాసుడు విష్ణువుతో మాట్లాడితే వేద పురాణం అయింది. వేదవ్యాసులు ఏం చేసినా అన్నీ అలాగే చేస్తారు. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటే అది పురాణం అయిపోతుంది. అలాంటిది పార్వతీమాత శివుడితో, నాథ ఎంత అన్యాయం జరిగిపోయింది, పూజ చేస్తా అంటే ఆ పిల్ల చిన్న ఎలుక పిల్ల వల్ల ఆమె చనిపోయింది, సౌభాగ్యవతిగా పోయింది. ఎలా సాధ్యం ఇది? ఎలా చచ్చిపోయింది అంటే ఆ శివుడు చెప్తున్నాడు, ఇదంతా కూడా ప్రారబ్ధము. అయ్యప్ప స్వామి ఆలయానికో, ఏ ఆలయానికో ఎక్కడికో వెళ్తే మనకి యాక్సిడెంట్ అయిపోతుంది. అరే దేవుడి గుడి కోసం పోతే యాక్సిడెంట్ అయింది అప్పుడు అయిపోయింది జీవితం. నీ జీవితము అక్కడితో అయిపోయింది. నువ్వే రాసుకొచ్చావు పైనుంచి. అన్ని విషయాలకు గ్యారంటీ ఉంది. ఫ్రిడ్జు, కూలరు, మాటి, గాడి అన్నిటికి ఉన్నాయి. కానీ జీవితానికి గ్యారంటీ ఉందా? ఎప్పుడైనా పోవచ్చు. కాబట్టి జీవితానికి గ్యారంటీ ఇచ్చేది ఎవరు?
పరమాత్ముడు ఒకడే, నీ విశ్వాసం ఒకటే. రెండే విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా పోవచ్చు, ఎంత అనారోగ్యంగా ఉన్నా 6 మాసాలు 7 మాసాలు బిడ్డ మీద పడుకుని ఉండవచ్చు. మృత్యువే రాదు, చద్దామన్నా రాదు. అందరు చుట్టాలు వచ్చి పోతుంటారు. ఇంకా ఎప్పుడు పోతావా ఈయన పూనే పోడు, ఈయన మందులు వేస్తాడు, మళ్ళీ బాగుంటాడు, మళ్ళీ ఆ బెడ్ మీద పడుకునే ఉంటాడు. ఎప్పుడు మృత్యు వస్తుందో ఆ మృత్యుతో పిలుస్తూ ఉంటాడు. రాదు మృత్యువు రావడం కూడా గొప్ప విశేషమే. కాబట్టి అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం, దేహిమే తమ సాన్నిధ్యం, దేహిమే పరమేశ్వర అని చెప్పారు. అందుకని పరమాత్మని కోరుకునేటప్పుడు నాకు సహజ మరణం రావాలి పరమాత్మ అని మొక్కుకోవాలి. నా పంచలు ఎవరు మార్చకూడదు, నా బట్టలు ఎవరు మార్చకూడదు, నాకు ఎవరు భోజనం పెట్టకూడదు, నాకు అసహ్యంగా నన్ను ఎవరు చూడకూడదు పరమాత్మ. కాబట్టి వాళ్ళు అసహ్యంగా చూసే కంటే ముందే నా ప్రాణాన్ని తీసుకుపోయి పరమాత్మ రోజు చెప్పాలి. ఆ చెప్పడం మనం రోజు చెప్తాం. ఎలా చెప్తామంటే దర్శనం చేసుకున్న తర్వాత చాలా ఆలయాల్లో కొంచెం సేపు అక్కడ కూర్చుంటాం. ఆ కూర్చున్నప్పుడు ఈ మంత్రం చెప్పి కూర్చుండాలి. అప్పుడే పరమాత్ముడు సుఖాన్ని, సమృద్ధిని, ఆయువును, ఐశ్వర్యాన్ని, మృత్యువును కూడా ఇస్తాడు. మృత్యువు కూడా ఇవ్వాలి. చాలామంది పేషెంట్ దవాఖానాలో మృత్యువు కోరుకుంటున్నారు, రావట్లే మృత్యు, అలా రాదు. కాబట్టి ఆ పూజ చేస్తామంటే చిన్న ఎలుక వల్ల సౌభాగ్యం చనిపోయింది పరమాత్మ, ఎలా సాధ్యం అంటే ప్రారంధం అయిపోయింది అన్నాడు. అయిపోయిందంటే ఆమె అన్నది అలా కాదు, నాకు ఆ ఎలుక మీద, ఆ యొక్క సౌభాగ్యవతి మీద ఒక రకమైన ప్రేమ పుట్టుకొచ్చింది. అకారణంగా పుట్టుకొచ్చిన ప్రేమ వేరు, కారణంగా పుట్టుకొచ్చిన ప్రేమ వేరు. అందుకనే కారణజన్ముడై ఉంటాడు. మనం ఏమంటాం, నా కొడుకు కారణజన్ముడు, నన్ను చూసుకుంటున్నాడు కాబట్టి. కారణజన్ముడు, కారకజన్ముడు, కామ్యజన్ముడు. కామ్యజన్ముడు అంటే భార్యాభర్తలు సంగత్యం చేస్తే సంతానం పుడుతుంది, అది కామ్యజన్మ. కారణజన్మ అంటే లోకం కోసమో, దేశం కోసమో, ధర్మం కోసమో, సాంప్రదాయం కోసమో, సనాతనం కోసం పుట్టుకొస్తాడు. ఆయన దాంట్లోనే ఉంటాడు. కాబట్టి ఆ ఎలుక చనిపోవడము కానీ, ఆమె చనిపోవడం కానీ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ప్రాణం పోస్తాను అని అంది. మీరు నిన్న విన్నారు కథ. ఆమె నలుగు పిండిని పిసికి ప్రాణం పోసి వినాయకుడిని తయారు చేసింది, అవునా? ఆ వినాయకుడు అలా చేసే శక్తి నాకు ఉంది కాబట్టి ఈ ఎలుకకు కూడా నేను ప్రాణం పోస్తాను అని చెప్పి నిర్ణయం తీసుకుంటే శివుడు అన్నాడు, అలా చేయకు. శివుడు ఎప్పుడు కూడా మంచిని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఎవ్వరు కూడా ఎవరికైనా మంచి చెప్పే ప్రయత్నం చేస్తారు. మనకి ఇష్టం లేకుండా మంచి అనిపించదు. మనకి ఇష్టం లేకపోతే అది మంచి అనిపించదు. మనకి ఇష్టం ఉన్న వాళ్ళు చెప్తే అది మంచి అనిపిస్తుంది. తల్లి చెప్తే ఏదైనా మంచిగా అనిపిస్తుంది, అదే అత్తమ్మ చెప్తే ఏది మంచిగా అనిపించదు. ఏం చెప్పినా, అత్తమ్మ ఏం చెప్పినా మంచిగా లేదు, తల్లి ఏం చెప్పినా బాగానే ఉంటుంది. అదే విషయం. భూలోకం అంతా అంటే గోలోకం అన్నా అంతే, ఎక్కడైనా అంతే. కాబట్టి ఆమె ఎంత చెప్పినా వినకుండా ఉంటే ఆ సమయంలోనే నారదుడు వారు అక్కడికి వచ్చారు. వచ్చి ఏమైందమ్మా అంటే, ఏం చేయాలి నారదా, ఆ అమ్మాయి చనిపోయింది, గణపతి పూజ చేస్తా అంటే, నా కొడుకు నేను తయారు చేసిన కొడుకు పూజ చేస్తా అంటే చనిపోయింది. కాబట్టి ఆ ఎలుక బ్రతకాలి, ఆమెకి మోక్షం రావాలి అని చెప్తే ఆమెకి మోక్షం పంపించవచ్చు, కానీ ఎలుక బ్రతికే అవకాశం లేదు. నాకు కూడా కొంచెం తెలుసు కదా అమ్మా, కానీ నువ్వు గట్టిగా ప్రయత్నం చేయకుండా ఆ మంది నేను శక్తిని, నేను ఎవరిని? శక్తిని, నాలో అన్ని అవకాశాలు ఉన్నాయి, నేను దేన్నైనా చేయవచ్చు, నువ్వు మాట్లాడగానే ఈ నారదును మూసిపెట్టేసి నేను ప్రాణం పోస్తాను అంటే శివుడు అన్నాడు నీ ఇష్టం. శివుడేమన్నాడు? నీ ఇష్టం. వినకుండగా ఉంటే ఏం చేస్తాం? ఎన్నిసార్లు చెప్పినా వినకుండగా భార్య ఏం చేస్తాం? అప్పుడు చెప్పాడు శివుడు, సతిగా ఉన్నప్పుడు పార్వతీమాత శివుడికి రెండో భార్య. సతిగా ఉన్నప్పుడు నువ్వు నా మాట వినకుండగా దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళ్ళావు, అక్కడ వద్దంటే వెళ్ళావు కాబట్టి నువ్వు అగ్నివైపోయావు, చచ్చిపోయావు. నువ్వు రెండో జన్మ పార్థిగా వచ్చావు, ఇప్పుడు కూడా నా మాట వినట్లేదు, ఎప్పుడు నా మాట వింటావు మళ్ళా? కానీ ధర్మం కోసం వినంటే వినలేదు. వినక ఆ యొక్క మూషకునికి మంచి జన్మ రావాలని ఆశీర్వదించింది. జన్మలు వస్తాయి. కుక్క చనిపోయిందా మన ఇంట్లో, మళ్ళీ జన్మ వస్తుంది. మనం చనిపోయామా, మళ్ళీ జన్మ వస్తుంది. పునరపజననం పునరవిమరణం, ఎప్పుడు కూడా జన్మలు ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పానా, గత జన్మ మనకు ఉంది. మన తాత ముత్తాత ఎవరో ఉన్నారు, మనకు ఫోటో ఆయన దగ్గర ఉందా? మన దగ్గర ఉందా ఫోటో అయింది? మన తండ్రి వరకు ఉంది, అంతే. తండ్రి తాత ఉంది కావచ్చు, అంతకు తప్ప. అంటే మనుష్య జన్మ నుంచి మనం వస్తున్నాం కాబట్టి మనకు జన్మ ఉంది, గత జన్మ ఉంది, ఈ జన్మ ఉంది, వచ్చే జన్మ కూడా ఉంది. కాబట్టి ఆ మూషకుడికి మంచి జన్మ రావాలని ఆ యొక్క పార్వతీమాత పైనుంచి ఆశీర్వాదం ఇస్తే, ఇంకా శివుడన్నాడు, నువ్వు ఈ జన్మ ఒకవేళ వేస్తే దీనికి వచ్చే పరిణామాలన్నీ కూడా నువ్వే స్వీకరించాలి, దీనికి వచ్చే కష్ట నష్టాలన్నీ కూడా నువ్వే సహించాలి, నువ్వే బాధించాలి, నువ్వే దాన్ని సిద్ధం చేయాలి. కాబట్టి నేను దీంట్లో ఏమాత్రం ప్రమేయం చెందదు, నాకు ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత కూడా సరే అని చెప్పేసి ఆ యొక్క మూషకుడికి అక్కడి నుంచి ఆశీర్వాదం ఇచ్చింది. ఏమని? నీకు మంచి జన్మ వచ్చుగాక. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు మంచి జన్మ వచ్చుగాక? 5 మాసాల వరకు సంకటహార చతుర్థి గణపతి కోసం పెట్టిన ప్రసాదాన్ని తిని గణపతి దగ్గర చచ్చిపోయింది కాబట్టి మీరు అందుకని కాశీలో చనిపోతే ఎక్కడికి పోతామా? పుణ్యానికి పోతామా? పుణ్యలోకాలకు. అలా గణపతి పాదం దగ్గర చచ్చిపోయావు కాబట్టి ఇది మూషకం, మొత్తం మూషకం గురించి చెప్పుకుంటున్నాం మనం.
గణపతి పాదం దగ్గర చచ్చిపోయావు కాబట్టి, ఒక సౌభాగ్యవతి చేతిలో చచ్చిపోయావు కాబట్టి, అప్పటిదాకా గణపతికి సేవ చేసుకున్న ఆమె కాబట్టి, ఆమె చేతిలో చచ్చిపోయావు కాబట్టి నీకు మోక్షమే. ఏ మోక్షం? ఉత్తమ జన్మ. ఏం జన్మ? బ్రాహ్మణ జన్మ అని ఆశీర్వదించింది. అప్పుడు ఆ ఎలుక నేరుగా వెళ్ళిపోయి కుబేరుడికి కొడుకుగా పుట్టాడు. మీరు బాగా వినండి, కుబేరుడికి కొడుకుగా పుట్టాడు. అప్పుడు కూడా యోగాయోగం వల్ల ఆయనకి అనిందుడు అని పేరు పెట్టారు. కుబేరుడు కొడుకు కాబట్టి కుబేరుడు బ్రాహ్మడు, రావణుడికి తమ్ముడు కాబట్టి ఈయన బ్రాహ్మడైపోయాడు. ఇంకా ఎందుకు బ్రాహ్మడయ్యాడు? ఏం తప్పు చేశాడు, ఏం లాభం చేశాడంటే, తప్పేం చేశాడు అంటే తెలియకుండా ఆమెకు అయిష్టంగా ఉన్నటువంటి ప్రసాదాన్ని తీసుకున్నాడు. ఆమెకి ఇష్టం లేకుండా ఆ ప్రసాదాన్ని తీసుకున్నాడు. కానీ గణపతి యొక్క పాదం మీద పడి చనిపోయాడు కాబట్టి, అక్కడి నిర్మాలంలో ఉండిపోయాడు కాబట్టి, నిర్మాలం అంటే మహాపుణ్యం. అందుకని నిర్మాలం తీసుకునేప్పుడు వాసన చూసి మనం వెనుక వేసేస్తామా లేదా? అది మహాపుణ్యం. కాబట్టి అందువల్ల బ్రాహ్మణ జన్మ వచ్చింది. కానీ ఆయనకి గత జన్మలో ఉన్నటువంటి చాపల్యం మాత్రం ఉండిపోయింది. ఎలక స్వభావం, ఎలక గుణం ఉండిపోయింది. కొందరికి కోపం బాగా ఉంటుంది, కొందరికి శాంతం బాగా ఉంటుంది, కొందరికి దయాగుణం బాగా ఉంటుంది. అది గత జన్మలో ఉన్నటువంటి విశేషాలు మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మీకు అందరికి అందుబాటులో ఉన్న వాళ్ళు చూస్తుండండి. ఆయనకి ఎప్పుడు చూసినా కోపమే ఉంటుంది, ఆయనకి ఎప్పుడు చూసినా జాలే ఉంటుంది. ఆయనకి ఏమొచ్చి పడేమని కొట్టినా ఏమన్నాడు, సారీ సారీ అన్నా ఏమన్నాడు, వెళ్ళిపోతాడు అంతే. ఎందుకంటే ఆయనకి దయాగుణం కాబట్టి. దయ, కరుణ, జాలి, ప్రేమ, మమకారం, వాత్సల్యం, గౌరవం తనకు తానే అప్పుడప్పుడే వస్తాయి. ఇది గొప్ప విశేషం. కాబట్టి బ్రాహ్మణ జన్మ వచ్చింది. అనిందుడు అని పేరు పెట్టుకున్నాడు. ఇంకా ఆ యొక్క కుబేరుడితో ఉంటున్నాడు. కుబేరుడు దేవుడు కాబట్టి ఏ లోకంలోకైనా వెళ్ళవచ్చు. ఆయన ఒకసారి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వెళ్తే బ్రహ్మ ఆయన్ని చూసి, గణపతి కృపాప్రసాదం వల్ల, ఆ యొక్క పార్వతీవత కృప వల్ల నీకు మళ్ళీ జన్మ వచ్చింది కాబట్టి యజ్ఞోపవితం నేనే వేస్తాను అని చెప్పేసి బ్రహ్మ స్వతహాగా యజ్ఞోపవితం వేశాడు. యజ్ఞోపవితం వేస్తే సంధ్య వార్చుకోవాలి కాబట్టి సూర్యభగవానుడు స్వతహాగా వచ్చి 3 పూట్ల సంధ్య ఎలా చేయాలో నేర్పించాడు. అప్పుడు అనిందుడు అన్ని చేస్తున్నాడు. కానీ ఆయనలో ఉన్న ఎలుక గుణం పోకుండా ఉంది కాబట్టి ఎప్పుడు చాపలంగా ఉంటాడు. ఆయన కళ్ళు కానీ, శరీరం కానీ, తోక కానీ ఎప్పుడు కూడా ఒక దగ్గర ఆగి ఉండదు. ఈయన కూడా ఆ గుణంతోనే ఎక్కడ ఆగకుండా ఉంటున్నాడు. అయితే ఒకసారి ఇలాగే యజ్ఞోపవితం వేసుకున్నాడు, సంధ్య వార్చుకున్నాడు, తండ్రితో అన్ని లోకాలు తిరుగుతుంటే ఒక్కసారి మణిద్వీపానికి వెళ్ళాడు. కుబేరుడితో మణిద్వీపానికి వెళ్ళాడు. మణిద్వీపం మీరందరూ చదివి ఉంటారు, చాలా గొప్ప విశేషం. మణిద్వీపంలో అమ్మవారు ఆ కమలం మీద కూర్చుంటే, బంగారం కల్పం మీద ఎంతో గొప్పగా ఉంటుంది. అక్కడ అందరూ కూడా దేవతలు ఆమె సేవిస్తూ ఉంటారు. మత, కర్ణక, దేహ, ఆప్త అందరూ కూడా ఆమె సేవ చేస్తూ ఉంటే ఈ కుబేరుడు అక్కడికి వెళ్ళి ఆ అమ్మకి నమస్కారం చేశాడు. బాగా వినండి, నమస్కారం చేశాడు. చేస్తే అనిందుడు కూడా అక్కడికి వెళ్ళాడు. ఆయనతో పాటు ఆమె కూడా నమస్కారం చేశాడు. కానీ ఆయన బుద్ధి ఎప్పుడు, ఎలుకకు ఒక బుద్ధి ఉండదు. చేపల ఇటు పోవాలా అటు పోవాలా, అక్కడ బియ్యం ఉంటే ఇక్కడ బియ్యం, ఇటు పోవాలా అటు పోవాలా, అక్కడ ఇల్లు ఇక్కడ ఇటు పోవాలి, ఎట్టు అర్థం కాదు. ఆ గుణం అలాగే ఉంది కాబట్టి ఆయన అందరినీ చూసుకుంటూ వస్తున్నాడు. చూసుకుంటూ వస్తే అమ్మవారికి బాగా దగ్గరలో ఒక భక్తురాలు నిలబడి ఉంది. అమ్మని చూసుకుంటూ నిలబడి ఉంది. ఆమె పేరు చిత్రాంగి. చిత్రాంగదుడి యొక్క కుమార్తె చిత్రాంగి. ఈ చిత్రాంగిని చూశాడు. చూసి అనుకున్నాడు, ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి నేను వివాహం చేసుకుంటే బాగుండు కదా అని అనుకున్నాడు. అనుకున్న క్షణమే ఆమెనే చూస్తున్నాడు. చూస్తుంటే కుబేరుడున్నాడు. అలా చూడకూడదు, తప్పు, అధర్మం. వేరే స్త్రీని మనం చూడకూడదు. అలా నువ్వు ఎలా చూస్తున్నావు, మళ్ళా తప్పుగా చూస్తున్నావు కాదు నువ్వు మణిద్వీపంలో చూస్తున్నావు, అమ్మవారిని చూస్తుందయ్యా. ఎప్పుడు కూడా మనం చెప్పాం కదా, భగవంతుడు మనం చూస్తూనే ఉంటాడు. ఎవరు ధర్మం చేస్తున్నారో, ఎవరు అధర్మం చేస్తున్నారో చూస్తున్నాం. కాబట్టి అలా చూడకూడదు అని ఎంత చెప్పినా వినకుండా ఆమె దగ్గర దాకా వెళ్ళి అప్పుడే అమ్మ మాట్లాడుతుండే. ఆమె చేతిలో ఒక పాత్రలో అమృతం ఉంటుంది. దీన్ని అమృతము అన్నారు. ఈ అమృతము ఇప్పటిదాకా నేను ఎవరికి ఇవ్వలేదు. అమ్మ ఏమంటుంది, మణిద్వీపంలో అమ్మవారు ఈ అమృతాన్ని ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరు కూడా అర్హులు కాదు కాబట్టి అందరికీ స్వార్థం, భగవంతుడికి కూడా స్వార్థం ఉంది, అందరికీ కూడా స్వార్థం ఉంది. కాబట్టి ఎవరైతే నిస్వార్థంగా ఉన్నారో వాళ్లకు మాత్రం ఇస్తా అని చెప్పేసి ఆ అమృతాన్ని ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు. ఈ మాట విన్నాడు ఆ యొక్క అనిందుడు. ఎలక కదా, విని ఈ యొక్క అమృతాన్ని స్వీకరిస్తే నేను గొప్పవాడిని అవుతాను, ఇప్పటిదాకా ఎవరు చేయని పనిని నేను చేసిన వాడిని అవుతాను, నా కీర్తి, వైభవము, గొప్పతనము, నాకు రాజసము అన్నీ వస్తాయి. కాబట్టి ఈ ప్రసాదాన్ని, అమృతాన్ని నిర్ణయం తీసుకొని ఆ చిత్రాంగ దగ్గరికి వెళ్ళి ఆమెకి వినపడేటట్టుగా ఆ అమృతం నేను తీసుకుంటాను, నాకు వివాహం చేసుకుంటావా అనుకుంటూ వెళ్ళాడు. వెళ్తే ఆమె అప్పటికే ఇంద్రుని యొక్క కొడుకు వివాహం చేసుకొని నిశ్చయతాంబూలం అయిపోయింది. కాబట్టి ఆమె ఒకళ్ళకి బంధనం అయిపోయింది. నిశ్చయతాంబూలం అయిపోయిందా, సగం వివాహం అయినట్టే లెక్క. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫోన్లు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. ఇవ్వకండి, అలా చేస్తే వాళ్ళు విడిపోతున్నారు. మళ్ళీ తప్పుగా మాట్లాడుకొని ఎవరికి ఇవ్వకండి అలాంటి విషయాలు. వాళ్ళకి ఫోన్లు మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదు, కలిసే ఇవ్వకూడదు, సినిమాకి వెళ్ళమని చెప్పకూడదు. ఒకవేళ మన అమ్మాయి అనుకున్నాం కాబట్టి మన ఆధ్వర్యంలో ఉండి ఆమె గుణగణాన్ని చూడడం కోసం ఈ అవకాశం నిశ్చయతాంబూలం, సరేనా? కాబట్టి ఆమె నిశ్చయతాంబూలం చేసుకుంది కాబట్టి ఇంద్రుడి యొక్క కొడుకు ద్వారా ఆమె ఈయన చూడట్లేదు.
అనిందుడు కావాలని ఆమెకి మాట్లాడి ఇంకా నేను వెళ్తానని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి గుణం ఉంది, ఆయన యక్షుడు కదా, కుబేరుడు దేవుడు యక్షుడు కాబట్టి ఏ రూపమైనా మార్చవచ్చు. గత జన్మ నాకు రావాలని కోరుకున్నాడు, ఎలుక జన్మ వచ్చేసింది. రాగానే ఎలుక పరిగెత్తుకుంటూ అమ్మవారి వెనుక నుంచి వచ్చి అమృత భాండంలో దూకి అమృతాన్ని స్వీకరించాడు. ఎవరు? అనిందుడు స్వీకరించాడు. కింద పడ్డాడు. కింద పడంగానే అమ్మ బాగా కోపంకి వచ్చింది. అమ్మ దగ్గర అందరూ సేవ చేస్తూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, యక్షులు, కింపురులు, కిన్నరులు అందరూ సేవ చేస్తున్నారే. అలాంటిది ఆ సమయంలో మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ఎలుక దాంట్లో అనిందుడు దాంట్లో దూకి అమృతాన్ని సేవించి కింద పడ్డాడు. కింద పడంగానే ధూర్తుడా నీకు రాక్షస బుద్ధి ఉంది. అక్కడ సౌభాగ్యవతి చంపేసింది, గుర్తుందా మీకు? ఆ ఎలుకను చంపేసింది వాడు సౌభాగ్యవతి. ఇక్కడ అమ్మవారి ధూర్తుడా నీలో రాక్షస బుద్ధి ఉందయ్యా, ఇలా చేయకూడదు, ఇంతమంది వేచి చూస్తున్నారు, ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు, నువ్వు బలవంతంగా తీసుకున్నావు, బలవంతంగా తీసుకున్న ప్రసాదం మోక్షానికి తీసుకొని వెళ్ళదు. కాబట్టి ప్రసాదాన్ని అడిగి తీసుకోవాలి, వచ్చి తీసుకోవాలి. తిరుపతి వెళ్తున్నా అంటే 10 రూపాయలు ఇచ్చి నా కోసం లడ్డు తీసుకురా అంటారు. అలా అనకూడదు. లడ్డు వస్తే, ప్రసాదం వస్తే నీకు లాభం ఉండదు. ఎవరైనా విగ్రహం తీసుకురామంటారు, విగ్రహం 50 రూపాయలకు వస్తుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం 50 రూపాయలకి స్వామిని కొనుక్కునే శక్తి మనకుందా? 50 రూపాయల స్వామి వస్తాడా? ఎప్పుడు కూడా అలా అనకూడదు. మనకు డబ్బు గర్వం బాగా ఉంది కాబట్టి విగ్రహం కొనుక్క. ఎప్పుడైనా యాత్రకు వెళ్ళినప్పుడు ఒక పుస్తకము, ఒక కుంకుమ, ఒక ప్రసాదము 3 తీసుకోవాలి. పుస్తకాన్ని బాగా చదవాలి, కుంకుమ పెట్టుకోవాలి, ప్రసాదం పంచిపెట్టాలి. ఇంతే నియమం. విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నేను వెంకటేశ్వర స్వామిని కొనుక్కున్నాను, రాముడిని కొనుక్కున్నాను అని అనకూడదు. రాముడిని కొనుక్కునే శక్తి మనకు లేదు, ఎవ్వరు కొనుక్కోలేదు. అంత పెద్ద రావణుడే ఆత్మలింగాన్ని తీసుకునే ప్రయత్నం చేసి ఆయన ఎంత గొప్పవాడంటే శివతాండవ స్తోత్రాన్ని తన లోపల ఉన్న పేగులతో తీసి వాయించి శివుడిని ప్రత్యక్షం చేసుకున్న గొప్ప భక్తుడికే శివుడు దొరకలేదు. మనకు ఎలా దొరుకుతాడు? మనకు దొరికే అవకాశం ఉందా? లేదు. కానీ మనకు అహంకారం. 50 రూపాయలు ఇచ్చి వెంకటస్వామి కొనుక్కున్నాను, రాముని కొనుక్కున్నాను, అలా కొనుక్కోకూడదు, అలా రాడు. కాబట్టి నువ్వు ధూర్తుడివి, నువ్వు రాక్షసుడివి. నీకు గత జన్మలో నీకు ఎలుకగా చచ్చిపోయినప్పుడు మా చెల్లెలు పార్వతీమాత వరమిచ్చి బ్రాహ్మణులాగా పుట్టురా అంటే బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా తప్పుగా వ్యవహారం చేశావు కాబట్టి నువ్వు ఇంకా జన్మ రాక్షస జన్మనే అని చెప్పించింది. కాబట్టి ఆ యొక్క అనిందుడు రాక్షస జన్మ వచ్చాడు. రాక్షసులందరూ కూడా ఎక్కడ ఉంటారు? పాతాళంలో ఉంటారు. ఆయన నేరుగా పాతాళంకి వచ్చాడు. పాతాళంకి వచ్చి రాగానే ఆయన పేరేమైంది? మూషకాసురుడు. బాగా గుర్తుపెట్టుకోండి. మూషకాసురుడు, తారకాసురుడు అందరూ కూడా రాక్షసులు అక్కడే ఉంటారు, పాతాళంలో ఉండిపోయారు. కానీ ఈయనకి అమృతం తాగిన శక్తి ఉంది, సంకటహార చతుర్థి రోజు ప్రసాదం తీసుకున్న శక్తి ఉంది. కాబట్టి 2 శక్తులు ఆయనలో మళ్ళీ ఉన్నాయి. కాబట్టి ఇదేం చేస్తున్నాడు? అక్కడ ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కూడా శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటే అక్కడి నుంచి ఆ యొక్క మూషకాసురుడు ఆ యొక్క గణపతికి ఎలా వాహనం అయ్యాడనే విషయం రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయభూతి ధ్రువాణి తిర్మతిర్మమ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి స్వస్తి స్వస్తి.